హాయ్ చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, నరాల వీక్నెస్ తో షుగర్ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్స్ అందరికి ఏదైనా ఒక గుడ్ న్యూస్ లాంటి వార్త చెప్పొచ్చు కదా. లైక్ మీరు ఇది అట్లీస్ట్ ఇది చేయండి, మీకు రాకుండా ఉంటుంది, లేకపోతే మీకున్నా అది కంట్రోల్లో ఉంటుంది అట్లా. నరాల నొప్పి ఉన్నవాళ్ళు, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, వీళ్ళిద్దరిలో కొన్ని సమానతలు ఉంటాయి. ఇద్దరికి నీరసం ఉంటుంది, పని చేసే చేతన కాదు. ఓకే, ఇవి కామన్ గా మనకు కనిపిస్తాయి. కానీ నేను ఒకటి చెప్తాను, ఒక పేషెంట్ కి షుగర్ వ్యాధి కూడా ఉంది, నరాల బలహీనత కూడా ఉంది. ఓకే, ఉంటే ఆయన పని ఏంది తెలుసా మీకు? ఆయనకు ఏదో దుఃఖనం ఉండే, ఇప్పుడు నాకు గుర్తు కూడా లేదు, ఎలక్ట్రానిక్ దుఃఖనమో, స్టేషనరీ దుఃఖనమో, కిరాణం దుఃఖనమో. ఇప్పుడు ఏ దుఃఖనం అన్నా ఉండనివ్వండి, ఒకటి కామన్ ఉంటది. ఏ దుఃఖనం ఉన్నా ఒకటి కామన్ ఉంటది. ఏంది తెలుసా? అది టీవీ. అన్ని దుకాణాల్లో ఉంటాయి కదా, కంటిన్యూ గిరాకు ఉండదు. స్టేషనరీ షాప్ ఉంది అనుకోండి, మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫుల్ గిరాకు, స్కూల్ నుంచి పిల్లలు వచ్చినాక ఫుల్ గిరాకు, మధ్యాహ్నం అయితే ఖాళీ కదా. ఏం చేస్తారు? టీవీ చూస్తారు. వీళ్ళు టీవీ చూస్తారు, సరే టీవీ చూసినా ప్రాబ్లం లేదు. కానీ ఏంది అంటే ఒక పేషెంట్ మన దగ్గర, ఇప్పుడే చెప్పినా కదా, ఆయనకి ఎట్లుండే తెలుసా మీకు? ఫుల్ చేతులు లాగుతున్నాయి, మొత్తం రోజు నీరసమే ఉంటుంది, ఏం తిన్నా నీరసం. ఇప్పుడు కొందరికి ఎట్లా, తింటే జర యాక్టివ్ అవుతారు, మళ్ళీ ఆకలి అయినప్పుడు జర నీరసంగా ఉంటుంది, పడుకోకపోతే నీరసం వస్తుంది. ఈయనకు ఫుల్ డే నీరసం ఉంటుంది, నైట్ ఏమో నిద్ర పడతలేదు, నైట్ నిద్ర పడతలేదు, మార్నింగ్ నీరసం ఉంది. నిద్ర పట్టకపోతే ఎట్లయినా నెక్స్ట్ డే నీరసంగా అనిపిస్తుంది కదా. అవును, కానీ కొందరికి నిద్ర వస్తే కూడా నెక్స్ట్ డే నీరసం ఉంటది, జర నరాలు ఎఫెక్ట్ అయినాయి అనేసి అనుకుంటారు వాళ్ళు. ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి ఏదైతే ఉంటది, ఈ పేషెంట్ కి కూడా అదే ఉండే, షుగర్ అది ప్రాబ్లం. మళ్ళీ ఏంది, ఇప్పుడు ఎప్పుడు టైం ఉన్నా ఆ చుడువాలు తినడం, 5 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా అవి తినడం, పల్లీలు బఠానీలు అవి ఉంటాయి కదా అవి వేసుకోవడం. ఆయన ఏమంటున్నారు, ఎట్లా అయిపోతుంది అంటే, ఇప్పుడు టీవీ చూస్తున్నాను నేను, ఛానల్ మార్చాలి, ఆ రిమోట్ ఏడో ఆడ ఉంటుంది, అది లేచి తీసుకోవడానికి కూడా బద్ధకం కాదు, నీరసం అట్లా ఆ లెవెల్లో ఉంది, అది లేచి తీసుకోవడానికి వస్తలేదు. అరికాలు మంటలు, మొత్తం కాళ్ళు లాగడం, చేతులు రాగడం. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏమో సామాన్ ఇవ్వమని చెప్తే ఇట్లా లెఫ్ట్ కి తిరిగితే చక్కర వస్తుందంట. సర్వైకల్ రీజన్ లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నడుము రీజన్ లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, షుగర్ వ్యాధి ఉంది, అన్ని కలిపి కొట్టినాయి ఆయన. అభిమన్యుడు తెలుసా మీకు? చక్రవ్యూహం ఉంటది, దాంట్లోకి వెళ్ళి లోపలికి పోవడానికి వస్తుంది ఆయన, దాని నుంచి బయటికి రావడానికి రాదు ఆయనకు. ముక్కలు ముక్కలు చేసి చంపుతారు కౌరవులు, అవునా కాదా? అయితే ఇక్కడ కౌరవులు ఎవరు? రోగం. అభిమన్యుడు ఎవరు? మీరు. రోగం తెచ్చుకోవడానికి వస్తుంది మనకు. ఎక్సర్సైజ్ చేయకుండా తినుకుంటా పల్లీలు, బఠానీలు, చిక్లెట్లు అవి ఏది కనిపిస్తే తినడం. నేనేం చెప్తా, ఇప్పుడు ఈ చక్రవ్యూహం నుంచి బయట పడాలి అంటే గంటకి 1 నిమిషం ఇవ్వాలి. మీరు ఏం చేయాలి? గంటకి 1 నిమిషం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏం చెప్తా, హోమ్ రెమెడీలు చెప్తా, మందులు ఇస్తా, అన్ని చేసాం. నా సైడ్ నుంచి నేను ఏం చెప్పాలి చెప్తాను. నేనేం చెప్తా పేషెంట్ కి, ఫిజికల్ యాక్టివిటీ చేయండి. మాకు చేతనైతే లేదు, మాకు నీరసం ఉంది, సరే మీకుంది, సరే లేని వాళ్ళు కూడా చేస్తలేరు కదా, అవునా కదా? సరే నీరసం కూడా ఉంటే నడవద్దు అని మీ కాళ్ళకు నోరైతే లేదు కదా, ఇట్లా నడవకు అనేసి చెప్పవు కదా అవి, అవునా కదా? మీ మాట వింటాయి కదా మీ కాళ్ళు, అవునా కదా? గంటకి 1 నిమిషం తీసి పక్కకు పెట్టండి. మీరు ఏం జాబ్ చేసినా, మీరు ర్యాపిడో కొట్టినా, మీరే కంపెనీ CEO ఉన్నా, మీకు బట్టల షాప్ ఉన్నా, మీకు బిజినెస్లు ఉన్నా, మీరు కోల్ మైన్లు ఉన్నా, మీకు గవర్నమెంట్ జాబ్ ఉన్నా, గంటకి 1 నిమిషం తీసి మీరు పక్కకు పెట్టండి. రోజుకి ఎన్ని అయితే నిమిషాలు? 24 మినిట్స్. 24 మినిట్స్ నడవండి, అవునా కాదా? అంటే గంటకి 1 నిమిషం తీసి పక్కకు పెట్టమంటున్నాం మనం. అంత టైం కూడా లేదా మన దగ్గర? మీరు చెప్పండి, అవునా కాదా? సరే నేను మ్యారథాన్లు లేకపోతే 100 మీటర్ రేస్లు రపరప ఉరుకుతారు కదా, అట్లా కూడా ఉరుకుమని అంటలేను నేను. మీకు వచ్చినట్టు మీరు నడవండి. మెల్లగా నడుస్తారా నడవండి, ఫోన్ చూసుకొని నడుస్తారా నడవండి, పాటలు వినుకుంటా నడుస్తారా నడవండి, వంట చేసుకుంటా. ఇప్పుడు ఏం చేస్తారు చాలా మంది లేడీస్, అది పోపు పెట్టి పప్పు వేసి కుక్కర్ మూస్తారు కదా, నా సిటీలో వచ్చినప్పుడు వరకు ఆగాలి కదా, ఆడే చైర్ వేసుకొని కూర్చుంటారు. పక్కకే డైనింగ్ రూమో ఏదో రూమో చైరో ఏదో ఉంటది, కూర్చుంటారు కదా. ఎంతమంది చేస్తారు? ఆ 4 సీటీలు వచ్చినప్పుడు వరకు నడుస్తే పని అవుతుంది కదా, అవునా కదా? పప్పు కూడా ఉడుకుతారు, ఇది
మీ కొవ్వు కూడా కరుగుతుంది. కొవ్వు అయితే సరే, మీ నరాలు బెటర్ అవుతాయి, మీ షుగర్ వ్యాధి బెటర్ అవుతుంది, మీకు నిద్ర వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. అవునా కాదా? వంట 3 సార్లు కుక్కర్ పెడతారు రోజు, 3 సార్లు 5-5 నిమిషాలు అయితే అవుతుంది కదా, 15 నిమిషాలు అక్కడే వచ్చేసినాయి కదా మీకు. అవునా కాదా? అయితే అట్లా చేయాలి. వాకింగ్ చేస్తా. ఈ పేషెంట్కి కూడా అదే చెప్పినాం. అది పాటిస్తూ మన మందులు వేసుకున్నారు, కొద్దిగా బెటర్ అవ్వడం స్టార్ట్ అయింది. హోమ్ రెమెడీ కూడా చెప్పినాం ఒకటి. ఏం చెప్పినామంటే మెంతి ఆకులు ఇంత తీసుకున్నారు అనుకోండి, దానికి సగం మీరు పుదీనా ఆకులు తీసుకోవాలి. ఓకే, గ్రైండ్ చేసుకోండి, కొంచెం ఉప్పు వేసుకోండి, లైట్ గా పోపు, ఇంతే నూనెలో పోపు చేసి ఎండు దాని మీద చట్నీ తయారైపోయింది. మీరు పోపు చేయలేదంటే అది స్మూదీ లాగా తయారైపోయింది. చట్నీ లాగా చేసుకోవాలంటే జర పోపు వేసుకొని జర కలుపుకోండి, లేదంటే స్మూదీ లాగా డైలీ ఒకసారి తాగేసేయండి. మెంతులు అంటే అందరు ఏమనుకుంటారు, షుగర్ వ్యాధికే ఉంటాయి. ఇది షుగర్ వ్యాధికి కూడా ఉంటుంది, నరాల వ్యాధికి కూడా ఉంటుంది. పేషెంట్ కి చెప్పినాము, మందులు ఇచ్చినాం, డైలీ గంటకు 1 నిమిషం తీయమని చెప్పినాము. భగవంతుడి దయ వల్ల పేషెంట్ కి అన్ని మంచిగా అయిపోయింది. సో రోజుకు 1 నిమిషం ఎన్నో వ్యాధుల నుంచి మనల్ని బయటపడే అవకాశం ఉంది మనం స్ట్రిక్ట్ గా తీసుకుంటే. అంతే కదా చైతన్య గారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ మేడం.